ఈ రోజైతే మా చిట్టి తల్లికి గుండు చేయిద్దామని చెప్పి మేమైతే యాదగిరి గుట్టకైతే వెళ్ళిపోయాం. మా అబ్బి చూసారా అసలు ఎక్కడ కూడా ఏడవకుండా హ్యాపీగా చేయించుకుంటుంది. యాక్చువల్గా అయితే ఫస్ట్ టైం చేయించినప్పుడు అయితే చాలా ఏడ్చింది. సో నాకు ఇంకా భయం వేసి అదే గుర్తుండి మా ఆయనకైతే ఇచ్చేసాను, మీరే కూర్చోపెట్టుకొని చేయించండి అని చెప్పి. నిజంగా చెప్తున్నా, నాకైతే మా అబ్బి అయితే చాలా స్ట్రాంగ్ అనిపించింది. అంతేలే అమ్మ, మీ కూతురు కదా అలానే చెప్తాం అని అనుకుంటారు అందరూ. కాదండి, పక్కన కూడా చిన్నపిల్లలకి చాలా మెంబర్స్కి చేయిస్తున్నారు కదా, వాళ్ళైతే ఫుల్ ఏడుస్తున్నారు. ఏడవడం పక్కన పెడితే ఎలా స్మైల్ ఇస్తుందో చూసారా. నిజంగా లిటరలీ ఐఎమ్ సో హ్యాపీ అనమాట తను ఇంకా అలా ఉండేసరికి. ఫైనల్గా అయితే ఫుల్గా ఇలానే ఆడుకుంటూ ఉంది. నెక్స్ట్ అయితే వాళ్ళ డాడీ టర్న్ వచ్చేసింది గుండు చేయించుకోవడానికి. నేను వద్దని చెప్పాను, బట్ ఆయన ఏమన్నారంటే ఇంత దూరం వచ్చాం కదా సో చేయించుకుంటానని చెప్పేదానంటే చేయించుకోమని చెప్పి వదిలేశాను. ఫైనల్గా అయితే చూసారా మా అబ్బిని, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏడవలేదు, కానీ ఇప్పుడు చూసారా వాళ్ళ డాడీని చూసి ఎలా ఏడుస్తుందో. అసలు నిజంగా ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ అనిపించింది నాకైతే. మీకేమని